డాక్టర్ అబ్దుల్ కలాం గారి కుటుంబం పేద అయినప్పటికీ గౌరవంగా జీవించే కుటుంబం. ఆయన తండ్రి పేరు జైనులాబ్దీన్. ఆయన పడవల వ్యాపారం చేసేవారు మరియు మసీదులో ఇమాంగా కూడా సేవలందించేవారు. ఆయన తల్లి పేరు ఆషియమ్మ. ఆమె చాలా సరళమైన, దయగల గృహిణి. కలాం గారికి అన్నలు, అక్కచెల్లెళ్ళు ఉన్నారు. కుటుంబ ఆదాయం తక్కువగా ఉండడంతో చిన్నప్పటినుంచే కలాం గారు పత్రికలు అమ్ముతూ చదువు కొనసాగించారు. పేదరికమున్నా వారి కుటుంబంలో నిజాయితీ, క్రమశిక్షణ, విలువలు ఎక్కువగా ఉండేవి. అదే కలాం గారి జీవితాన్ని గొప్ప దిశగా నడిపించింది. అబ్దుల్ కలాం గారి రైలు కథ. డాక్టర్ అబ్దుల్ కలాం గారు చిన్నప్పట్లో తమిళనాడులోని రామేశ్వరం అనే గ్రామంలో నివసించేవారు. వారి కుటుంబం పేదది. చిన్న వయస్సులోనే కుటుంబానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో కలాం గారు పత్రికలు అమ్మే పని చేసేవారు. ఆ రోజుల్లో రామేశ్వరం స్టేషన్లో రైలు ఆగేది కాదు. రైలు నెమ్మదిగా వెళ్లేటప్పుడు పత్రికల కట్టలను ప్లాట్ఫాంపై పడేసి వెళ్లేది. కలాం గారు రోజూ ఆ పత్రికల కట్టలను సేకరించి గ్రామంలో పంచేవారు. ఒకరోజు కలాం గారు ఆలస్యంగా స్టేషన్కు చేరుకున్నారు. రైలు అప్పటికే కదలడం ప్రారంభించింది. కలాం గారు ఆందోళన పడ్డారు. ఎందుకంటే పత్రికలు రాకపోతే ఆ రోజు సంపాదన ఉండదు. అది గమనించిన స్టేషన్ మాస్టర్ మరియు రైలు గార్డు కలాం గారి బాధను అర్థం చేసుకున్నారు. వారు పత్రికల కట్టను రైలు నుంచి బయటకు విసిరారు. దాంతో కలాం గారు ఆ పత్రికలను తీసుకుని తన పని కొనసాగించారు. ఆ చిన్న సహాయం కలాం గారి మనసులో ఆత్మవిశ్వాసం, ప్రోత్సాహం నింపింది. తర్వాత జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఆ సంఘటనను కలాం గారు ఎప్పటికీ మర్చిపోలేదు. ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సిన నీతి: చిన్న సహాయం కూడా ఎవరి జీవితాన్నైనా మార్చగలదు. కష్టపడి పనిచేస్తే విజయం తప్పకుండా వస్తుంది. పేదరికం మన ఎదుగుదలను ఆపలేదు. ఇతరులకు సహాయం చేయడం గొప్ప గుణం. ఇది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చేసిన ముఖ్యమైన పనులను సులభమైన తెలుగులో. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు భారతదేశానికి గొప్ప శాస్త్రవేత్తగా సేవలందించారు. ఆయన ఇస్రో మరియు డిఆర్డీఓలో పనిచేసి రాకెట్లు, క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు తొలి ఉపగ్రహ ప్రయోగవాహక నౌక SLV-3 విజయానికి నాయకత్వం వహించారు. అగ్ని, పృథ్వీ వంటి క్షిపణుల అభివృద్ధికి ఆయన చేసిన కృషి వల్ల ఆయనను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలిచారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశపు 11వ రాష్ట్రపతిగా పనిచేసి ప్రజలతో దగ్గరగా ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ దేశ అభివృద్ధి కోసం కలలు కనాలని ఆయన ఎప్పుడూ సందేశం ఇచ్చారు.